హలో. రేపటి నుండి జేఈ మెయిన్స్ రాస్తున్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా ఫిజిక్స్ వాళ్ళ తరఫున శుభాకాంక్షలు. మొట్టమొదటిగా అందరూ కూడా బాగా పరీక్ష రాయాలని మేము కోరుకుంటున్నాం. దాంతోపాటుగా పరీక్ష రాస్తున్నప్పుడు మనసులో మనకు ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలు ఏమిటి అంటే, 2 ఏళ్ళు చదివాం, రేపు పరీక్ష పేపర్ ఎలా వస్తుంది, ఎలా పర్ఫామ్ చేయాలి, ఏమవుతుంది, దీనివల్ల ఏం ర్యాంక్ వస్తుంది. మొట్టమొదటిగా జేఈ మెయిన్స్ పరీక్ష రాస్తున్నప్పుడు ర్యాంక్ గురించి ఆలోచించకండి. జేఈ మెయిన్స్ పరీక్ష రాస్తున్నప్పుడు మనం తీసుకున్నటువంటి ఆ సబ్జెక్ట్ పేపర్లోకి వెళ్ళి అందులో ఉన్న ప్రశ్నలను ఎక్కువగా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ జేఈ మెయిన్స్ పేపర్ సాధారణంగా ఎన్సీఆర్టీ బుక్ నుంచే ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఆ ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవడం తప్పనిసరి. ఉదాహరణకి మనం రసాయన శాస్త్రం తీసుకున్నాం, కెమిస్ట్రీ సబ్జెక్ట్ తీసుకున్నట్టయితే అందులో మనకి ఎక్కువగా బయోమాలిక్యూల్స్ ఇలాంటి చాప్టర్స్ ఉంటాయి. ఈ చాప్టర్స్లో నేరుగా ఎన్సీఆర్టీ పుస్తకం నుంచి క్వశ్చన్లు వచ్చాయి. అలాగే ఆర్గానిక్ కెమిస్ట్రీలో నామెన్క్లేచర్ క్వశ్చన్స్ కూడా ఎన్సీఆర్టీ పుస్తకంలో ఉన్నటువంటి ఇలస్ట్రేటివ్ ఎగ్జాంపుల్స్ కూడా చాలాసార్లు జేఈ మెయిన్స్లో వచ్చాయి. కాబట్టి మనం తొందరపడకూడదు. అలా మనకు తెలిసిన ఆన్సర్స్ ఎన్నో ఉంటాయి. మనం ఏదో పేపర్ చాలా కష్టంగా ఉంటుందని ఊహించుకొని వెళ్ళకూడదు. ఎగ్జామ్కి పేపర్ నార్మల్గా ఉంటుంది. ఏదన్నా ఒక సబ్జెక్ట్లో కొద్దిగా ఎక్కువగా డెప్త్గా వెళ్ళినట్టయితే మిగతా 2 సబ్జెక్ట్లో మనకు అది సులభతరంగా ఉంటుంది. మ్యాథమెటిక్స్కి వచ్చినట్టయితే సెట్స్ అండ్ సిరీస్ ఉంటుంది మీకు. అలాగే కోనిక్ సెక్షన్స్ లాంటి చాప్టర్ ఉంటాయి, డెఫినెట్ ఇంటిగ్రల్స్ ఉంటాయి. ఇలాంటి చాప్టర్లో క్వశ్చన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఎగ్జామ్కి వెళ్లే ముందు ఒక్కసారి ఆ ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కసారి మనం రివైజ్ చేసుకొని ఒకసారికి ఎగ్జామ్కి వెళ్ళడం మంచిది. అలాగే ఎగ్జామ్ ముందు రోజు కూడా కొద్దిగా రెస్ట్ తీసుకోవడం అవసరం. రాత్రంతా చదివేస్తాను, మరుసటి రోజు వెళ్ళి నేను ఎగ్జామ్ రాస్తానంటే ఆ ఎగ్జామ్లో పర్ఫార్మెన్స్ ఉండదు. కాబట్టి సఫిషియెంట్గా రెస్ట్ తీసుకొని ఎగ్జామ్కి వెళ్ళాలి అందరం కూడా. అలాగే మనం ఫిజిక్స్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు కూడా ఫిజిక్స్లో వర్క్, పవర్ అండ్ ఎనర్జీ, అలాగే కరెంట్, ఎలక్ట్రిసిటీ, అలాగే మనం కొన్ని మోడర్న్ ఫిజిక్స్లో కొన్ని ఎలిమెంట్స్, వేవ్స్ అండ్ ఆసిలేషన్స్, సౌండ్ లాంటి చాప్టర్ తీసుకుంటే సులభతరంగా మార్కులు స్కోర్ చేయవచ్చు. కాబట్టి జేఈ మెయిన్స్ లాంటి ఎగ్జామ్లో మనకి ఎన్ని మార్కులు రావాలి అని మనం టార్గెట్ పెట్టుకున్నట్టయితే 300 మార్కులకు కాను మనం కనీసం 180 మార్కులను తెచ్చుకోగలమా అంటే తెచ్చుకోగలం. కానీ పరీక్షలో ఎందుకు తెచ్చుకోలేము? మనం క్రియేట్ చేసుకున్నటువంటి ఆ అడిషనల్ ప్రెషర్ అనేది ఉందే, దానివల్ల మనం తెచ్చుకోలేము. కాబట్టి మొట్టమొదట అడ్వైస్ ఏమిటంటే, ఒక సబ్జెక్ట్ చేస్తున్నాం, ఫిజిక్స్తో మొదలుపెట్టినప్పుడు ఆ ఫిజిక్స్లో ఎక్కడో 2-3 క్వశ్చన్లు బాగా డిఫికల్ట్గా ఉన్నాయనుకోండి, అలా డిఫికల్ట్గా ఉందని ఆ డిసప్పాయింట్మెంట్ వేరే సబ్జెక్ట్స్కి తీసుకెళ్ళకండి. క్వశ్చన్ టఫ్గా ఉన్నట్టయితే ఆ క్వశ్చన్ని అలా కొద్దిగా ఎక్కువ టైం పడుతున్నట్టయితే దాన్ని వదిలి మిగతా సబ్జెక్ట్లో అన్ని క్వశ్చన్స్ చూడండి. కెమిస్ట్రీ లాంటి సబ్జెక్ట్లో తప్పకుండా 5 నుంచి 6 క్వశ్చన్స్ మీరు చదివినవే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ వేరే సబ్జెక్ట్లో ఆ టైం అంతా స్పెండ్ చేస్తూ ఇక్కడ ఈ సబ్జెక్ట్ అసలు ఆ పేపర్ చూడకుండా అసలు ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేయకుండా ఉండడం కంటే మొట్టమొదట ఆ పేపర్ని మొత్తం చూసినప్పుడు మీరు ఆ ఈజీ క్వశ్చన్స్ అన్ని చేయగలుగుతారు. అప్పుడు ఆ మినిమం మార్క్స్ వస్తాయి. ఆ తర్వాత ఒక్కొక్క సబ్జెక్ట్ అనాలిసిస్ చేస్తూ వెళ్ళండి. కొంతగా ఈజీగా వర్కౌట్ చేసే ప్రాబ్లమ్ ఫస్ట్గా చేయండి. డిఫికల్టీ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని చివరిగా పెట్టుకొని ఆ తర్వాత చేయడం మంచిది. టాప్ ర్యాంక్ సాధించాలన్నప్పుడు టాప్ పర్ఫార్మెన్స్, టాప్ రివిజన్ ఎంతో సాధన చేసి ఉండాలి. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు టఫ్ అయినటువంటి పేపర్, మనకు టఫ్ అయినటువంటి క్వశ్చన్ ప్రతి స్టూడెంట్ కూడా టఫే. కేవలం ఆ టఫ్నెస్ నా ఒక్కరికే, నేను సరిగా ప్రిపేర్ కాలేదా అనే ఆలోచనతో వెళ్లకుండా మనం ఎప్పుడూ కూడా ఆ ఓవరాల్ పర్స్పెక్టివ్తో మనం ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మాత్రమే మనకు ఆ ఎగ్జామ్లో మనకు సక్సెస్ వస్తుందన్నమాట. అలాగే మనం ప్రీవియస్ జేఈ మెయిన్స్ పేపర్ తీసుకున్నట్టయితే కూడా ఈ జేఈ మెయిన్స్ ఆన్లైన్లో పెడుతున్నప్పటి నుండి సెషన్స్గా వస్తుంది. ఒక సెషన్లో పేపర్ పిల్లలు చెప్తూ ఉంటారు, ఒక సెషన్లో టఫ్ ఉంది పేపర్, ఒక సెషన్లో పేపర్ ఈజీగా ఉంది, ఇంకో రోజు ఈజీగా ఉంది. ఇలా పలు కామెంట్స్ వస్తూ ఉంటాయి. స్పెషల్గా ఏ 2వ రోజో 3వ రోజో పరీక్ష రాసే వాళ్ళకి ఈ టెన్షన్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే అంతకుముందే 2 రోజులు పరీక్షలు రాసుంటారు మిగతా వాళ్ళు వచ్చి షేర్ చేస్తూ ఉంటారు, ఏమని, మా పేపర్ ఈజీగా ఉండింది, మా పేపర్ టఫ్గా ఉండింది అంటే మనం ఏదో ఎక్స్పెక్టేషన్తో ఎగ్జామ్ హాల్లోకి వెళ్తాం. అలా ఎప్పుడు వెళ్ళకూడదు. ఎందుకంటే పేపర్ టఫ్ ఉన్నా ఈజీ ఉన్నా నార్మలైజేషన్ ప్రొసీజర్ అనేది జరుగుతుంది. కాబట్టి
దాని ప్రకారమే మనకు రిలేటివ్ పర్సంటైల్ అనేది ఇస్తున్నారు. కాబట్టి మనం ఆ రోజు చేస్తున్నటువంటి పేపర్లో ఎంత సరిగ్గా చేయగలుగుతున్నామో చూసుకోవాలి. అంతే తప్ప మనం మిగతా వాళ్ళు ఎలా రాశారు, నాకు పేపర్ టఫ్ ఏమో, నాకు పేపర్ ఈజీ ఏమో అనే భావనతో పరీక్షకి వెళ్తే మాత్రం మనం 100% ఇవ్వలేము. సైకలాజికల్గా కొన్ని ఫ్యాక్టర్స్ మనం బాగా చేయాల్సి ఉంటుంది. లైక్ వెరీ సింపుల్, ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం తీసుకున్నట్టయితే జేఈ మీన్స్ ఎలాంటి క్వశ్చన్లు వస్తాయి? గ్రేట్ డిఫికల్టీతో వచ్చే క్వశ్చన్స్ ఏమిటంటే ఏదన్నా ఒక ఆల్డాల్ కండెన్సేషన్ మీదో, ఒక యానజోరీ రియాక్షన్ మీదో ఒక ఫైనల్ ప్రోడక్ట్ అడిగే అవకాశం ఉంటుంది. అంతకంటే గప్ప రెండు మిక్స్డ్ కాన్సెప్ట్స్ని కలిపి క్వశ్చన్లు అడిగినట్టు ఎప్పుడు జేఈ మెయిన్స్ ఇది లేదు. కాబట్టి విద్యార్థులారా, మీరందరూ కూడా ఈ పరీక్షకు వెళ్తున్నప్పుడు ఒక కూల్ అండ్ కంపోజ్ మైండ్తో వెళ్ళండి. అలాగే ఎగ్జామ్కి వెళ్ళి ఆ ఎగ్జామ్లో ప్రతి ప్రాబ్లమ్ని మీరు తెలుసుకున్నటువంటిది సబ్జెక్ట్ చాలా ఉంది. ఎందుకంటే మీరు ఎన్నో ఏళ్ళు కష్టపడి చదివారు. చదివిన తర్వాత మీరు మీ యొక్క కాన్ఫిడెన్స్, మీ సెల్ఫ్ బిలీఫ్ ఉండండి. మీ బిలీఫ్తో ఎగ్జామ్కి వెళ్ళి ఆ బిలీఫ్ ద్వారా పరీక్ష రాయండి. అలా రాసినప్పుడు సక్సెస్ తప్పకుండా మీ దగ్గర లభిస్తుంది. ఆల్ ద బెస్ట్ విషెస్ టు యూ. గాడ్ బ్లెస్ యూ.